అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇది హైదరాబాద్లో ఇటీవల కాలంలో అనేక రకాల ఇంటర్మీడియట్ కాలేజెస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఇలా రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి గమనిస్తే చాలామంది పేరెంట్స్ శ్రీ చైతన్య నారాయణ పట్ల విసుగు చెందారు. దానికోసం ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ కాలేజీల వైపు చూస్తున్నారు. అది గమనించే కొత్త కాలేజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు శ్రీ చైతన్యనారాయణకు ఆల్టర్నేటివ్ ఏ కాలేజ్ పెట్టే అది ఫెయిల్ అయ్యేది, చైతన్యనారాయణ లాంటివే దిక్కయ్యేది. కానీ అనేక కాలేజెస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఉదాహరణకు 9, నానో, మాడ్యులస్, ఇగ్నైట్, ఆకాష్, ఫిడ్జీ, సిల్వర్ వ్యాలీ ఓక్, ఎక్సలెన్షియా, శ్రీ అభిద, మైటీ, ఇంపల్స్, ఇట్లాంటి అనేక ఇవి నేను చెప్పని కూడా అనేక కాలేజెస్ నడుస్తున్నాయి. ట్యూరిటో. ఎందుకంటే చైతన్య నారాయణలో చేరడం వల్ల స్టూడెంట్స్ అన్నెసరీ ప్రెజర్ ఉంటుంది, హెల్త్ పాడైపోతుంది, మానసికంగా కృంగిపోతారు, ఒక వివక్ష ఉంటుంది. ఓన్లీ ర్యాంకర్స్ బ్యాచ్ని పట్టించుకుంటారు. మిగతా వాళ్ళందరూ డబ్బులు ఇచ్చే డోనర్స్ లాగా, బ్యాంకర్స్ లాగా చూసేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండదు. ఈ విషయాలను గమనించే ఆల్టర్నేట్ కాలేజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మాడ్యులస్ 4 ఏళ్ల క్రితం 12 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 500 అడ్మిషన్స్ పొందే సామర్థ్యం ఉంది. 15 నానో 17 ఏళ్ల క్రితం అతి కొద్ది మందితో స్టార్ట్ అయ్యి దాదాపు 1000-1200 కెపాసిటీ తోటి నడుస్తుంది ఇంటేక్. 12 ఏళ్ళ నుంచి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. ఓన్లీ ఒకటే బ్రాంచ్ 120 మెంబర్స్ నడిపారు. కానీ ఇప్పుడు దాదాపు 600-700 కెపాసిటీకి వచ్చింది. వాళ్ళు ఇంటేక్ వాళ్ళు తక్కువ తీసుకుంటారు. ఇగ్నైట్ కూడా అంతే, కొద్ది మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 500 మంది ఇంటేక్కి వచ్చింది. అట్లనే ఎక్సలెన్స్ అనేక బ్రాంచులు విస్తరించింది. మీకు వాల్యూ ఒక 2 బ్రాంచ్లే పెడతారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేయట్లేదు. బహుశా ఇయర్ ఇది ఎక్స్పాండ్ చేసినట్టున్నారు. ఇట్లా ఇవన్నీ వచ్చినప్పటికీ మీకు ఇంకా కొత్త రకాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్, అవన్నీ 3-4-5 ఏళ్ళ కింద స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవి ఆల్రెడీ ప్రూవెన్. సరే, ప్రతి సంస్థలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని విమర్శలు ఉంటాయి, అందరికి నచ్చదు, నెగిటివ్ మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ చైతన్యలో మీకు 100కు 90% లోపాలు ఉంటాయి. దీనిలో 10%, 20%, 30% లోపాలు ఉంటాయి. లోపరహితంగా సంపూర్ణంగా వ్యక్తులు ఉంటారు కాబట్టి సంస్థలు కూడా ఉండవు. ప్రతిదాని మీద విమర్శలు, ప్రతిదానిలో కూడా అడ్జస్ట్ కావాల్సిందే ఎంతో కొంత. చైతన్యంలో చాలా అడ్జస్ట్ కావచ్చు, కొంచెం అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఏదో బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండవు మిత్రులారా. అది కాక కొత్తగా అనేకం వస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య రెసిడెన్స్ వచ్చింది 3 years కింద. చాలా బ్రాంచ్ ఎక్స్పాండ్ అయినాయి. దాన్ని నమ్మచ్చా అంటే అది ఫ్రాంచైజ్. విషయం గుర్తుపెట్టుకుని క్లియర్గా, కోటాలు ఉన్న రెసిడెన్స్ ఇది సేమే కానీ ఇది ఫ్రాంచైజ్. దీన్ని నడిపే వ్యక్తి వేరే, పూర్ణచంద్రరావు అని చెప్పేసి గుంటూరు సంబంధించిన వ్యక్తి దీనికి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నాడు. ఉన్నంతలో మంచి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ బాగా ఎక్స్పాన్షన్ అయింది. మరి దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, తర్వాత అకాడమిక్స్ ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ ఎట్లా ఉంది అనే దాని మీద మిక్స్డ్ అభిప్రాయం ఉంది. ఒకవేళ మీరు జెన్యూన్ కూడా చేరండి, కానీ నేను దాన్ని సర్టిఫై చేయలేను, అది చెడ్డదని చైతన్యనారాయణలాగా చెప్పలేను. అది కాక ఏమైంది కెరీర్ పాయింట్ నుంచి, అది కూడా ఫ్రాంచైజే, కోటాలో ఉన్నటువంటిది. ఆ ఫ్రాంచైజ్ అంటే మరి ఎవరు ఫ్రాంచైజ్ తీసుకునే దాని మీద ఆధారపడి, వీళ్ళ యొక్క కేపబిలిటీ ఆధారపడి ఉంటుంది. దాని మీద కోటాలు ఉండేటువంటి కెరీర్ పాయింట్, రెసిడెన్స్ యొక్క సామర్థ్యం కంటే స్థానికంగా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ సామర్థ్యం ఎట్లుంటుంది అనేది ప్రధానమైనటువంటిది. ఇప్పుడు అలెన్ బన్సల్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా అలెన్ రానట్టున్నది, బహుశా అది అనుభవించలేదు. ఫీక్స్ వాళ్ళ స్టార్ట్ చేస్తున్నారు. ఫీక్స్ వాళ్ళు ఆన్లైన్లో బెస్ట్, కానీ ఆఫ్లైన్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. హాస్టల్ ఉంటుంది, వార్డెన్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, అడ్మిషన్స్ ఉంటాయి, ఖర్చు ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటాయి. కాబట్టి అది సక్సెస్ అయితే సక్సెస్ అని చెప్పలేము. బైజూస్ ఫిజికల్ పాయింట్స్ పెట్టే అవకాశం, ఈ అన్అకాడమీ, ఆహా గురు, ఇవన్నీ మోడల్, ఇవన్నీ ఢిల్లీ నుంచి కోటా నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి కొన్ని ఫ్రాంచైజీ. ఇప్పుడు ఆకాష్ ఫ్రాంచైజీగా డైరెక్ట్, మిగతా అన్ని దాదాపు మెజారిటీ ఫ్రాంచైజ్. కొన్నిటికి సమాచారం ఇంకా మనకు తెలియదు. అంటే మరి ఇప్పటికిప్పుడు వాటి నిర్ధారించలేము, మంచివని కానీ చెడ్డవి కానీ. కొత్తగా ఒకటి ఫిజిక్స్ వాళ్ళ వస్తున్నారు, ఇక్కడ పెడుతున్నారు. ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్లో బాగుంది, ఆఫ్లైన్ బాగుంటుందని చెప్పలేము, ఉండదని చెప్పలేము. అన్అకాడమీ ఆన్లైన్లో బాగుంటుంది, మరి ఫిజికల్ బాగుంటుందా లేదా చెప్పలేము. బైజూస్ ఉండే ఇమేజ్ అందుకే ఆకాశం టేక్ఓవర్ చేస్తారు బైజూస్. కాబట్టి స్పష్టంగా నిర్ధారించలేము. కాబట్టి ఒక 2 years దాన్ని టెస్ట్ చేస్తే తప్ప మనం చెప్పలేము. సో రెసిడెన్స్ ఇస్ అ మిక్స్డ్ ఒపీనియన్ అండి. కొన్ని బ్రాంచెస్ బాగుండొచ్చు, కొన్ని బ్రాంచెస్ బాగాలేదు. సేమ్ చైతన్య లాగానే ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుందో అక్కడ బాగుంటుంది, ఎక్కడైతే బాగాలేదో అది కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది.
అదే డైరెక్టర్స్ ఒక చిన్నగా ఒక 300, 200, 500 డైరెక్టర్స్ స్వయంగా నడుపుతున్నారు అనుకోండి, మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ వెంటనే సాల్వ్ అవుతాయి. మానిటరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, కాబట్టి చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద చైన్ వాటికంటే ఒక 2, 3, 4 డైరెక్టర్స్, ఐఐటియన్స్, మంచి ఫ్యాకల్టీస్, మంచి ఉన్న వాళ్ళే 2, 3, 4 బ్రాంచ్ పెట్టుకొని 300, 500, 1000 స్ట్రెంత్ తీసుకొని సరే శ్రద్ధగా నడుపుకుంటే పిల్లలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది. ఆ సంస్థ ఎంత పెద్దది, సంస్థకి ఎంత ర్యాంకులు వచ్చినాయి కాదు, మన పిల్లల చేత ఎక్కడ లాభం జరుగుతుంది అనేది మన యొక్క ప్రాగ్మాటిక్ వ్యూ ఉండాలి తప్ప బ్లైండ్గా వాడికి ఎక్కడో ర్యాంకులు వచ్చినాయి కాబట్టి నేను దాన్ని చేర్పి నాకు ర్యాంక్ ఇస్తుంటే మూర్ఖత్వము, దురాశ అవుతుంది. కానీ నా పిల్లలకు ఎక్కడ బాగా చదువు వస్తుంది, నా పిల్లల ఆరోగ్యం ఎక్కడ బాగుంటుంది, నా పిల్లలకు మంచి వసతులు ఎక్కడ ఉంటాయి, నా పిల్లల పట్ల ఎవరు శ్రద్ధ తీసుకుంటారు, ఉన్న స్థాయి నుంచి ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు. అందరికీ ఐఐటీలు రావు మిత్రులారు. ఐఐటీలో వచ్చేటువంటి సీటు 1% మొత్తం రాసే వాళ్ళు, 99% ఐఐటీలు రావు. ఐఐటీ ఎన్ఐటీ బేస్ కలిపితే 5% వస్తుంది, మిగతా 95% సీటు రావు. అయినా ఏదో కాలేజ్ రావాలి. కాన్ఫిడెన్స్ డౌన్ కాకూడదు, హ్యాపీగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, జీవితం పట్ల ఆశ ఉండాలి, స్పిరిట్ ఉండాలి. సో అది గైడ్ చేయాలి, సపోర్ట్ చేయాలి ఎమోషనల్గా. చాలా అది అడాలసెంట్ వయసు, ఆ కౌమార దశలో ఉండేటువంటి చాలా ఎమోషనల్గా పీక్ స్టైల్లో ఉంటారు. కాబట్టి ఇవన్నిటి అటెండ్ చేసి స్కూల్ చేయరండి తప్ప ర్యాంకుల ఆధారంగా, పేర్ల ఆధారంగా, బ్రాండ్ల ఆధారంగా వెళ్ళండి. ప్రాపర్ వెరిఫై చేసుకోండి. అనేకమైన మంచి కాలేజెస్ ఉన్నాయి. దానికోసం మీకు గైడెన్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.